హాయ్ అండి. ఈరోజు నాన్ వెజ్ ప్రియులకు ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తాను. అదేంటో కాదండి, కోమటి సంచులు వంకాయ కర్రీ అండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేద్దాం. ముందుగా వీటిని ఇలా క్లీన్ చేసి ఉంచుకున్నామండి. కోమటి సంచుల్ని ముందుగా స్టవ్ పైన ఒక బాణని పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేసి వేడెక్కాక ఇందులో పోపులు వేసుకుంటున్నాను. పోపులు చిటపటలు ఆడాయి కదండి. ఇప్పుడు ఉల్లి పచ్చిమిర్చి వేసి వేయించుకుంటే బాగా వేగాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఇలా వేసుకొని వేపుతున్నాను. చూడండి, ఇలా వేగింది కదా. ఇందులోని ఈ కోమటి సంచులు ముందుగా క్లీన్ చేసి ఉంచాను కదండి, ఇవి వేసుకుంటున్నాను. ఇందులోని వేసి వీటిలో ఎక్కువ వాటర్ వస్తుందండి. కాసేపు పడుతుంది, ఒక 5 minutes 10 minutes పడుతుంది. ఇందులో వాటర్ ఎదిగండి, ఇంత వాటర్ వస్తుంది. ఈ వాటర్లోనే ఇవి ఉడుకుతాయి. ఒక 10 నిమిషాలు అలాగా మూత పెట్టుకొని ఉంచుతాము. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఉడుకుతుంది కదండి లెక్క ఇందులోని కోమటి సంచులు. ఆ తర్వాత ఇవి దగ్గరగా అయిపోయాయి కదా. ఇదిగో ఇలా వేపిన తర్వాత ఇందులోని వంకాయ ముక్కలు కట్ చేసి ముందుగా వంకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, అందులో వేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు వేసి అందులోని ముందు కోమటి సంచుల్లోనే పసుపు వేసి వేయించానండి, చెప్పడం మర్చిపోయాను. వేయించాక ఇలా అయింది కదా, వంకాయ ముక్కలు వేసుకొని అందులో సాల్ట్ కారము వేసుకుంటున్నాను. వేసి బాగా దగ్గరగా అయ్యాక ఒక గ్లాసు వాటర్ వేసుకుంటాము. వాటర్ వేసి దగ్గరగా ఉడకాలండి. కాసేపు మూత పెట్టేసి ఉంచేస్తే వంకాయ బాగా మగ్గిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకుంటాను. టమాటా ముక్కలు దగ్గరగా అయిపోయి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి టమాటా ముక్కల్లోని, ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి. టమాటా పేస్ట్ లాగా అవుతుంది, బాగుంటాయి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది దగ్గరగా అయిపోయింది కదండి. ముక్కలు అన్నీ మగ్గి చాలా దగ్గరగా అయింది కూర. చూడండి ఎంత దగ్గరగా అయిపోయింది. ఇలా అయిన తర్వాత గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు వేసుకొని మరి కొంచెంసేపు ఉడికాక అందులో కరివేపాకు వేసుకొని దించేసుకుంటాం. ఇంతేనండి, కోమటి సంచుల వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుంది కదా. ఇదిగో రైస్లో వేసుకొని కలుపుకొని చాలా బాగుంటుంది. చికెన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.